హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ. ఈరోజు మీకు హెల్దీ అయినటువంటి ఒక రెసిపీ వేస్తాను. దాన్ని ఫైబర్ దోశ అని కూడా పిలవచ్చు. ఫైబర్ అంటే ఓన్లీ వెజిటబుల్స్లోనే ఉంటాయి అనుకున్నారు. కాదండి, గింజలలో ఉన్నటువంటి పై పొట్టంతా ఫైబరే మనకి. ఎవరికైనా షుగర్ ఉన్నా, డయాబెటిక్ లేదా పెద్దవాళ్ళలో కాల్షియం తగ్గినా వాళ్ళందరికీ ఇది బెస్ట్ దోశ అని నేనైతే చెప్తాను. నేను కంప్లీట్ ఇక్కడ రెసిపీ అని పెట్టాను, బట్ నేను ఓరల్గా మీకు చెప్తాను. ఏం లేదు అండి, ఒక హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకుంటే దానికి 1.5 గ్లాసు రాగులు తీసుకోండి, అంతే. 1.5 రాగులు. సో నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసుకొని ఈవినింగ్ అయినా దోశ వేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ గ్రైండ్ చేసుకొని రేపు మార్నింగ్ అయినా దోశ వేసుకోవచ్చు. అసలు దోశ స్టిక్ అవ్వదు, పర్ఫెక్ట్గా మీకు లేచి వస్తుంది. చూడండి ఎలా లేచిందో. చాలా హెల్దీ అయినటువంటి రెసిపీ. పిల్లలైనా తినొచ్చు, ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, డిన్నర్లో తినొచ్చు. మీకు లంచ్ స్కిప్ చేయాలనిపిస్తే ఎప్పుడైనా ఒకరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా తీసుకోవచ్చు. దీంతోపాటు ఏం తినాలని అస్సలు డౌట్ పడద్దండి. ఏ వెజిటబుల్ అయినా కర్రీ అయినా తినొచ్చు. చట్నీ అనే కాదు, ఇప్పుడు కోకోనట్ చట్నీ అనే కాదు, లేదా పల్లీ చట్నీ తినొచ్చు. ఇవన్నీ మేము తినము. కారప్పొడైనా నెయ్యితో చక్కగా తినొచ్చు. లేదు అన్న రోటి పచ్చడితో తినొచ్చు. ఇవన్నీ మేము తినము. ఏదైనా కర్రీతో తింటాము అంటే వెల్ అండ్ గుడ్ కర్రీతో కూడా తినొచ్చు. చాలా హెల్దీ అయినటువంటి రెసిపీ అండి. ఎవరైనా తినొచ్చు, పిల్లలు, పెద్దవాళ్ళు. చపాతీ మీకు బోర్ ఏమన్నా కొడితే ఇది కూడా ఒకరోజు ట్రై చేసి తినొచ్చు. ఏమంటారు? రాగుల్లో అందరికీ తెలిసిందే కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. సో పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది మీరు ఒక్కసారి ట్రై చేసేయండి. ట్రై చేసి ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.